అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా రైతు ప్రభుత్వం అని చెప్పి అనుకుంటున్నారు. మీరు యూరియా కొరికి బారులు తీరుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, చెప్పులు పెడుతున్నారు క్యూ లైన్లలో. ఎట్లా చూడొచ్చు? మీ దగ్గరనే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ సంబంధించిన ఎరువుల ఫ్యాక్టరీస్ అయితే ఉంది. ఏంటి అసలు ఎక్కడ జరుగుతున్న డిఫెక్ట్? అంటే మీరు ముందు ఇండెంట్ పెట్టడంలో వైఫల్యమైందా, అంచనా వేయడంలో సరిగా అంచనా వేయలేకపోయారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది. 9,50,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు రావాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో 11% మన భాగస్వామ్యంతో ఆర్ఎస్ఎల్ ఇండస్ట్రీ రామగుండంలో ఉంది. ఇది గతంలో ఎప్పటి నుంచో ఉంటే మధ్యలో మూతపడితే మన్మోహన్ సింగ్ గారు, ఆ రోజు మా నాయకులందరూ వెంకటస్వామి గారు, శ్రీధర్బాబు గారు అందరు పోరాటం చేసి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతంలో 11% భాగస్వామ్యంతో ఉన్న మనకి 50% యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల కాలం అయింది అది ప్రారంభం చేసి. దాని ఏదైతే కట్టేటప్పుడు ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఏజెన్సీలు దాని యొక్క నిర్వహణ, దాని కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో ఒక అమోనియా ప్లాంట్ అది, అంటే ఒక అణుబాంబు. అది కనుక వెళ్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే నష్టం. ఆ ప్రాంతం అయితే భస్మైపోతుంది. అక్కడ నాణ్యత లోపాలతో ఒక ఈఐఎల్ఎల్ కంపెనీ ఈల్ అనే ఒక కంపెనీతోటి చేయించినారు. అది గతంలో ప్రజలకు తెలియకుండా మభ్యంగా గుప్తంగా దాచిపెట్టినప్పుడు అనేకసార్లు అమోనియా లీక్ అయింది, కళ్ళ మంటలు వచ్చినాయి, బర్నింగ్స్ వచ్చినాయి, తర్వాత అనేక మార్లు ఇబ్బందులు వస్తున్నాయి. కమిషన్ స్టార్ట్ అయిన తర్వాత, ట్రయల్లో ఉన్నప్పుడే కమిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఈ 18 నెలల ప్రొడక్షన్ కాలంలో అది 14 నెలలు బందే ఉన్నాయి. దానికి కారణం అనేక సార్లు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇండస్ట్రీకి వెళ్ళి పర్యవేక్షించి అధికారులను అడిగి దానిపై ఆ ఈల్ కంపెనీ మీద ఇన్స్పెక్షన్, వాళ్ళొక నాణ్యత పరంగా వాళ్ళని ప్రశ్నించాలి, వారికి దానిపైన పెనాల్టీస్ వేయాలి, లేదా దానిపై మీ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి, ప్రభుత్వానికి దాని మీద కంప్లైంట్ చేయాలి. అది చెప్పినా వినకపోతే చివరికి సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు అనేక సార్లు దాని ప్రారంభానికి ముందు కేంద్ర మంత్రులు వచ్చినారు, ఎవరెవరో వచ్చినారు తప్ప ఏం చేయలేదు. ఇవాళ పర్యవసనం సమయానికి రైతులకు ఎప్పుడైతే యూరియా అందుతుందో ఆ యూరియా అందే సమయంలో ఆగిపోవడం అనేది అది కుట్రగా రైతులు భావిస్తూ ఉన్నారు. బీజేపీ సంబంధించిన కుట్ర. అంటే మీరు ఢిల్లీ సైతం వెళ్తారని ఇవాళ కుట్రగా భావిస్తూ ఉన్నారు. టెక్నికల్గా జరుగుతున్నటువంటి ఇది ఒక దారుణం ఆడ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో పనిచేసే అధికారి కూడా వాడు ఈ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే అది ఉంటుందా, పేలుతుందా, సస్తుందా, వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు. వాళ్ళేమో డిసిషన్ తీసుకోలేరు. ఇది ఒక 5 కార్పొరేట్ వ్యవస్థలు కలిపి చేసినారు. ఇది ఒకటే కంపెనీ. దీనికి సంబంధించిన ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదు. అది ఇక్కడే ఉంటే త్వరితగతిగా నిర్ణయాలు తీసుకొని రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ గతంలో బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నడ్డా ఈరోజు దానికి సంబంధించిన శాఖ మంత్రులు. ప్రజలకు ఒక అనుమానం వస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక సంక్షేమాలు చేస్తూ రైతు పక్షపాతిగా 21,000 కోట్ల రుణమాఫీ చేసి అలా రైతు భరోసా ఇచ్చి సన్నాలకు బోనస్ ఇచ్చి పండించిన ప్రతి పంటను కొని ఇవాళ బలమవుతూ ఉంటే ఇలా రకంగా నష్టం చేయాలని ఒక ఆలోచనతో ఇది ఆపేసినారా అనేటువంటి అనుమానం కలిగేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఇది అనుమానమే కాదు, ఆ ఇండస్ట్రీని వాళ్ళు ఆ ఇచ్చిన ఏజెన్సీ మీద చర్యలు తీసుకోకపోవడం, వారిపై ఎలాంటి నిర్లక్ష్యం వహించడం, ఒక ప్రమాదపరమైన ఒక అమోనియం ప్లాంట్ పేలే అవకాశం ఉన్నటువంటి చాలా ఇబ్బంది ఉంది. 2 రోజులైనా పూర్తవుతాయి అనుకున్నాం. ఇవాళ వేరే దేశం నుంచి టెక్నీషియన్స్ పంపించడం, తీస్తే ఇది చేయాలంటే ఇంకో 10 రోజులు పడతాయి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. ఈ రకమైనటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి
కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించడంలో నిర్లక్ష్యం, ఇక్కడ ఇండస్ట్రీ ప్రాపర్గా నడపడంలో నిర్లక్ష్యం, దాంతోపాటు స్వయంగా ఇవాళ బీజేపీ ఒక ఎంపీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన రఘునందన్ రావు, చైనాతో వార్లో మాకు ఆలస్యమైంది, మీకు కొంచెం జాప్యం జరిగిందండి. వారికి సంబంధించిన స్వయంగా వాళ్ళ ఒక పార్లమెంట్ సభ్యుడే చెప్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎక్కడ తక్కువ చేసిందని ఒకరు ఆలోచించారు. ఇవాళ మీ ద్వారా రైతులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. త్వరితగతిగా దాన్ని పూర్తిగా చేసి నేను కూడా స్వయంగా ఈరోజు పొద్దున కూడా ఆర్ఎఫ్సీని సందర్శించి రావడం జరిగింది. దానిపై ఒత్తిడి చేస్తూ ఉన్నాం. కనీసం 31st వరకన్నా అది పూర్తి చేసి ప్రొడక్షన్ తెలంగాణకు 50% ముందుగా ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళకుండా వచ్చిన ప్రొడక్షన్ అంతా తెలంగాణకు ఇవ్వాలని చెప్పి పట్టుబట్టినాం. నిన్న మా సంబంధించిన ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో యూరియా కొరత కూడా తీరుస్తాం. ప్రతి ఒక్క సమస్యలో పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఒక్కటి చెప్పండి, మొన్న ఈ మధ్యలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఢిల్లీకి వెళ్తాం అవసరమైతే ఆందోళన సిద్ధమని చెప్పేసి. ఢిల్లీకి ఆందోళన కాదు, దీని మీద ఎంక్వైరీ జరిపి చేయకపోతే అవసరం అనుకుంటే నేను రాతపూర్వకంగా ఇక్కడ నుంచి సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తా. మీరు బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉందో, మా సోదరుడు సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఇదే జిల్లాకు సంబంధించిన వాడు ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, మీరు ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీలో కూర్చొని మీరు జంతర్ మంతర్లో కూకుంటారా, పార్లమెంట్లో కూకుంటారా, ధర్నా చేస్తారా, కొట్లాడండి. మేము కూడా వస్తాం, మేము కూడా దరఖాస్తు చేస్తాం. మేము ఈ ఎంక్వైరీ మీరు మొదలు పెట్టకపోతే మేము ఢిల్లీకి వచ్చి ఆ సిబిఐ ఆఫీసర్ కంప్లైంట్ ఎక్కడ చేయాలో ప్రధానంగా ఎంక్వైరీ ఎందుకు చేయాలనుకుంటున్నాం. డెఫినెట్గా ఆ నాణ్యత లేనటువంటి పైపులు, ఆ నాణ్యత లేనటువంటి ప్రాజెక్ట్ కట్టడం వల్లనే ఒక ఇండస్ట్రీ రన్నింగ్లో ఇది ఎక్కువ రన్నింగ్ అయ్యేది ఎప్పుడు రైతులకు అవసరం వచ్చేది సంవత్సరానికి 2 సార్లు. ఈ 2 సార్ల సమయానికి ఫ్యాక్టరీ బంద్ అవుతుంది, ప్రొడక్షన్ ఉండదు. వట్టేప్పుడేమో ప్రొడక్షన్ నడుస్తూ ఉంది. దీనికి అనేక అనుమానాలు ఉన్నాయి. టెక్నికల్గా కూడా వాళ్ళు చెప్పేది చూస్తే నిజం అనిపిస్తూ ఉంది. ఆ టెక్నికల్గా ఆ ఫ్యాక్టరీ ఉంటుందా, పలుకుతే భూపాల్లో ఒక హిరోషిమాలో భూపాల్లో పలిగినటువంటి ఒక ప్రమాదం ఇక్కడ పొంచి ఉన్నది. ఇంత ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రీని నడపాలని మేము అనుకుంటున్నప్పుడు అక్కడ ఇండస్ట్రీ ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు ఆ పైపులు పలిగిపోవడం, అమోనియా బయటికి రావడం ఇవన్నీ జరుగుతానంటే నాణ్యత లోపం. దీన్ని ఎందుకు జరిగింది నాణ్యత, దాని మీద సమగ్ర విచారణ జరపండి. దీని పట్ల మీకు సంబంధించి అధికారులను కలవడానికి అవసరం అనుకుంటే ఢిల్లీకి వస్తాం. ఇప్పుడు కూడా చెప్తాం ఢిల్లీకి వస్తాం. సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర వల్లనే ఎరువులు లభ్యత కావట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.